వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనము లాజిక్ గేట్స్ గురించి బ్రీఫ్గా తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో బేసిక్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. అందులో నెంబర్ సిస్టమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెంబర్ సిస్టంలో కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ బైనరీ ఆపరేషన్, వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్, కన్వర్షన్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ టు అనదర్, వెయిటెడ్ అండ్ అన్వెయిటెడ్ కోడ్స్, ప్రియారిటీ బిట్. ఇప్పుడు బైనరీ ఆపరేషన్స్లో మనం ఫస్ట్ వన్ చూసుకుందాం. బైనరీ అడిషన్, బైనరీ సబ్ట్రాక్షన్, బైనరీ మల్టిప్లికేషన్, బైనరీ డివిజన్. సో ఇందులో ఫస్ట్ వన్ బైనరీ అడిషన్. ఓకే, ఇందులో ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. 0 + 0, 0 + 0 0, అండ్ 0 + 1 అంటే 1, 1 0, 1 + 0 1, 1 1, 1 + 1 0. ఓకే, నెక్స్ట్ 1 + 1 + 1, 1 + 1 0, 0 + 1 1. ఓకే, ఇప్పుడు ఇది స్మాల్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ దీనికన్నా ఒక పెద్ద ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఓకే, ఫస్ట్ వన్ 1 0 + 1. ఓకే, 0 + 1 1, 1 హియర్ 1 ఉంది కాబట్టి సో 1. ఓకే, ఇప్పుడు ఇది మనకు వచ్చిన వాల్యూ కరెక్టా రాంగా అని ఎలా తెలుసుకుంటామంటే మనం ఇక్కడ కోడ్ యూజ్ చేయాలి. అంటే నార్మల్గా 8421 కోడ్ ఒకటి, నెక్స్ట్ 421 కోడ్ ఇలా ఉంటాయన్నమాట. ఇందులో అంటే నెంబర్ పెరిగే కొద్దీ అలా కోడ్స్ వస్తాయి. అంటే 16 8 4 2 1 అని వస్తాయి. నెక్స్ట్ 32 16 8 4 2 1 అని కూడా ఉంటాయి. నెక్స్ట్ 64 32 16 8 4 2 1 అని కూడా కోడ్ ఉంటుంది. అంటే మనం ఎంత నెంబర్ తీసుకుంటే దాన్ని బట్టి కోడ్ ఉంటుందన్నమాట. ఈ లాస్ట్ నెంబర్స్ని డబల్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 128 64 32 16 8 4 2 1 ఇలా ఉంటాయి అన్నమాట. ఇది ఏ కోడ్లో ఉందంటే 421 కోడ్లో ఉంది. ఇప్పుడు చెక్ చేసుకుందామా. ఓకే, ఇది 421 ఇక్కడ ఏం లేదు కాబట్టి సరే ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. 421 ఇక్కడ ఏముంది 1 0 ఉంది కదా, 1 0 ఇది కోడ్స్ గుర్తుపెట్టుకోండి. కోడ్ ఇది వాల్యూ మనకి +1 ఇది మనకు కదా. సో ఇప్పుడు 421 కోడ్లో ఈ 1 అనేది 1 ఎక్కడుంటే ఆ వాల్యూ తీసుకోవాలి. 1 అనేది ఎక్కడుంది 2లో ఉంది. ఓకే, ఈ +1 అనేది 1 ప్లేస్లో ఉంది. సో 1 2 + 1 ఏమవుతుంది 3 అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ ఏమైంది 1 1 1 1 కదా. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 పెట్టుకుందాం. ఇప్పుడు ఇది ఏ కోడ్లో ఉంది 421 కోడ్లో ఉంది. సో 2 + 1 యాడ్ చేస్తే ఏమైంది 3 అయింది. సో ఈ వాల్యూ 3 అయింది, ఈ వాల్యూ 3 అయింది. అంటే మనకి మనం చేసిన అడిషన్ అనేది కరెక్ట్ అనమాట. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దామా. నెక్స్ట్ 1 1 0, నెక్స్ట్ +1 0. ఓకే, 0 0 ఏమవుతుంది 0, 1 + 1 0 క్యారీ 1, 1 + 1 ఏమవుతుంది 0 క్యారీ ఉంటుంది అంటే క్యారీ 1. ఓకే, ఈ వాల్యూని మనం చెక్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇదే కోడ్లో కన్వర్ట్ చేసుకుందామంటే 8421 కోడ్లో రాసుకుందాం. ఓకేనా, చెక్ చేసుకుందామా. 8421 కదా. ఓకే, 1 ప్లేస్లో 0 ఉంది. సో ఇది అవసరం లేదు మనకి. ఇక్కడ 1 ఎక్కడుంటే ఆ వాల్యూస్ తీసుకోవాలి. సో 1 అనేది ఎక్కడుంది 2 ప్లేస్లో ఉంది. ఈ 1 అనేది 4 ప్లేస్లో ఉంది. 4 + 2 + 4 ఎంత 6 అయింది. సో ఈ వాల్యూ ఫస్ట్ వాల్యూ 6. ఓకే, నెక్స్ట్ చూసుకుందాం. ఇది ఎక్కడుంది 2 ప్లేస్లో ఉంది. సో 2 టోటల్ ఏమవుతుంది 6 + 2 8 కదా. ఓకేనా, అంటే ఇది ఇప్పుడు ఇది ఏ డెసిమల్ వాల్యూలో ఉందో చూసుకుందామా. ఓకే, 8421 కదా. సో 8 అనేది 1 అనేది 8 ప్లేస్లో ఉంది. సో వాల్యూ ఏమవుతుంది 8. ఓకే, డెసిమల్ వాల్యూ అనేది 8. సో ఈ 8 ఇది రెండు కరెక్ట్గానే ఉన్నాయి కదా. సో మనం చేసిన అడిషన్ అనేది కరెక్ట్ అన్నమాట. ఓకే, సో మనం దానికన్నా ఒక పెద్ద వాల్యూ తీసుకుందాం. 1 0 1 1 0 1 1 0. ఓకే, నెక్స్ట్ 0 0 1 0 1 0 0 1. ఓకే, ఈ వాల్యూని యాడ్ చేద్దాం. 0 + 1 1, 1 + 0 1, 1 + 1 1 + 0 సారీ 1, 0 + 1 1, 1 + 0 1, 1 + 1 0, సమ్ 0 క్యారీ 1, 1 + 0 సారీ హియర్ ఇట్ ఈస్ 1, 1 + 0 1. ఓకే, ఈ వాల్యూ. సో మనం ఇప్పుడు 8421 కోడ్ అంటే స్మాల్ నెంబర్స్కి సరిపోతుంది. సో ఇది బిగ్ నెంబర్ కదా. సో ఎలా తీసుకోవాలంటే ఓకే 8421 ఇప్పుడు 8 ఉంది కదా, దీన్ని డబుల్ చేస్తే ఏమవుతుంది 16 డబుల్ చేస్తే 32 32ని డబుల్ చేస్తే 64 64ని డబుల్ చేస్తే
128. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వాల్యూ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుందాం. మనం వచ్చిన ఆన్సర్ కరెక్టా రాంగా చెక్ చేసుకుందాం. సో మనం ఈ నెంబర్స్ యాడ్ చేసుకోవాలంటే 1 ఎక్కడెక్కడ ఉందో ఆ నెంబర్స్ యాడ్ చేసుకోవాలి. 1 అంటే ఇక్కడెక్కడ ఉంది, 128 ప్లేస్లో. 1 అనేది ఇక్కడ 32, నెక్స్ట్ నెంబర్ 16, నెక్స్ట్ నెంబర్ 4, నెక్స్ట్ నెంబర్ 2. ఓకే, ఇప్పుడు ఇదంతా యాడ్ చేస్తే 10, 16, ఒక 20, 22. ఓకే, 5, 6, 7, 8. ఇక్కడ 1 ఉంది, సో 182. సో ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది, 182. నెక్స్ట్ నెంబర్ చూసుకుందామా, 0, 0, 1. సో ఈ 1 అనేది ఎక్కడుంది, 32 దగ్గర ఉంది, 8 దగ్గర ఉంది, నెక్స్ట్ ఈ 1 దగ్గర ఉంది. 8 + 2 10, 10 + 1 11, 3 ఒక 1 4. సో 41, ఈ నెంబర్ 41. సో ఇవి రెండు యాడ్ చేస్తే 3, 8, 4, 12, 1 + 1 2. సో ఆన్సర్ వచ్చి 223. ఇప్పుడు ఈ నెంబర్ని యాడ్ చేసి చూద్దాం. 128, 64, 32, 16, 8, 4, 2, 1. సో ఇక్కడ ఈ వన్స్ ఎక్కడ ఉన్నాయో ఆ నెంబర్స్ తీసుకుందాం. ఓకే, 128, 64, 16, 8, 4, 2, 1. ఓకే, 8, 4, 2, 12. సో ఇది మొత్తం యాడ్ చేస్తే మనకి 223 అవుతుందన్నమాట. సో ఈ వాల్యూ కరెక్ట్, మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ కరెక్ట్. మీరు కంపేర్ చేసుకోండి. ఓకేనా, సో 223. సో మనం యాడ్ చేసిండేది మనకు వచ్చిన వాల్యూ కరెక్ట్ అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్, 0, 1, 0, 1, 1, 1, 0, 1. అండ్ నెక్స్ట్ 1, 0, 0, 0, 0, 1, 0, 1. ఓకే, 1 + 1 0, 1, 1. 1 + 1 0, 1. 1 + 1 0, carry 1. 1 + 1 0, carry 1, 1. 1 + 0 1, 0 + 1 1. ఓకే, మనకి ఈ వాల్యూ. సో 128, 64, 32, 16, 8, 4, 2, 1 కోడ్. ఇదే ఈ వాల్యూ మొత్తం యాడ్ చేస్తే మనకేమవుతుంది, 64, 1 మినిట్, 64 ఒకటి, నెక్స్ట్ 16, నెక్స్ట్ 8, నెక్స్ట్ 4, నెక్స్ట్ 1, 4, నెక్స్ట్ నెంబర్ 1. సో 8 + 4 12, 12 + 1 13, 2 + 1 3, 1. సో ఇది 133. ఓకే, ఈ రెండు వాల్యూస్ యాడ్ చేద్దాం. 3 + 3 6, 9 + 3 12, 1 + 1 2. సో వాల్యూ మనకి 226. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ డెసిమల్ వాల్యూ ఏమొచ్చిందో తెలుసుకుందామా. సో ఇక్కడ డెసిమల్ వాల్యూ ఏమేమి, 8 + 4 12, 12 + 2 14, 14 + 2 16, 2 + 6 8, 8 + 3 11, 11 + 1 12, 1 + 1 2, 226. సో 226, 226. సో మనకు వాల్యూస్ కరెక్ట్ వచ్చాయి కదా. సో ఈ విధంగా మనం బైనరీ అడిషన్ అనేది చేసి మనం వాల్యూస్ చేసినవి కరెక్టా రాంగా అని కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో బైనరీ సబ్ట్రాక్షన్ గురించి తెలుసుకుందాం. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బిలో. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.